పిచ్చుక న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. అనగనగా ఒక అడవిలో కుట్టి అనే పిచ్చుక ఉండేది. కుట్టి తన అమ్మ నాన్నలతో కలిసి జీవిస్తూ ఉండేది. కుట్టికి ఒక అన్న అక్క ఉన్నారు. అన్న బంటి కుట్టిని బాగా ముద్దు చేసేవాడు. అక్క చిట్టి కూడా కుట్టిని అల్లారు ముద్దుగా చూసేది. కుట్టి అన్న అక్కలను ఎప్పుడూ ఆట పట్టిస్తూ ఉండేది. అది చలికాలం. న్యూ ఇయర్ కి ఇంకా 2 రోజులే ఉంది. కుట్టి అమ్మ నాన్న అన్నయ్య అక్క ఇంటిని శుభ్రం చేసి డెకరేషన్స్ చేస్తున్నారు. కుట్టి అందరిని చూస్తూ ఉంది. ఇల్లంతా సందడిగా ఉంది. లైటింగ్స్ ఫ్లవర్స్ తో ముచ్చటగా తయారయ్యింది ఇల్లు. అరే వావ్, ఇల్లంతా చాలా అందంగా తయారు చేసేశారు మీరు. ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా. అప్పుడు న్యూ ఇయర్ స్పెషల్ ఏముంటుంది? బోర్ కొట్టేస్తుంది. అలాగా? అందం బోర్ కొడుతుందా? ఓహో, నీకలా అర్థమైందా అంటూ బంటి నవ్వుకున్నాడు. కుట్టి తల్లి మంచి స్వీట్స్ చేసి అందరికీ పంచిపెట్టింది. బంటి తన గదిలోకి వెళ్లి పెద్ద చార్ట్ మీద ఏవో రాసి గోడకు ఆ చార్ట్ అతికిస్తున్నాడు. కుట్టి అది చూసి దగ్గరికి వెళ్ళింది. అన్నయ్య, ఏంటిది? ఇదా నేను కొత్త సంవత్సరంలో చేయాలనుకుంటున్న పనులు. అలాగా? ఏది నాకోసారి చదివి వినిపించు. పొద్దున్నే 5 గంటలకు లేవాలి, గంట సేపు ఎక్సర్సైజ్ చేయాలి, రోజుకి 4 గంటలు చదవాలి. ఇంకా అన్నయ్య ఆగు, ఏంటి ఇవన్నీ చేసేది నువ్వేనా? ఏంటి వెటకారం చేస్తున్నావా? లేకపోతే నువ్వు 5 గంటలకి లేవడం ఏంటి? 10 అయినా లేవని నువ్వు అంత ఉదయమే లేవడం అంటే పిచ్చుక గడ్డల మారినంత పని అవుతుంది అని కుట్టి నవ్వేస్తుంది. ఏయ్ కుట్టి, ఆగు, నీ పని చెప్తా అంటూ బంటి కుట్టిని పట్టుకోబోతాడు. కాని కుట్టి రివ్వున పారిపోతుంది. అక్కడి నుండి చిట్టి గదిలోకి వెళ్తుంది. చిట్టి కూడా డైరీలో ఏదో లిస్ట్ రాసుకుంటూ ఉంటుంది. అక్క, నువ్వేం చేస్తున్నావో చెప్పనా? చెప్పు చూద్దాం. కొత్త సంవత్సరంలో చేయాలనుకుంటున్న పనులు అన్ని రాసి పెట్టుకుంటున్నావు. అరే, అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? అదే నా టాలెంట్. ఇంతకీ ఏం రాస్తున్నావు? ఇక నుండి బాగా చదువుకోవాలి, వంటలు నేర్చుకోవాలి. చదువుకోవడం బాగానే ఉంది అక్క, ఆ వంట మాత్రం మాకు పెట్టకు. కుట్టి, నిన్ను కుట్టి అన్న అక్కలను ఆట పట్టిస్తూ సంబరపడింది. తను కూడా ఒక పెన్ను పేపర్ తీసుకుని తను చేయాలనుకున్న విషయం కూడా రాసి గోడకు అతికించింది. దాని మీద మా అన్న అక్కల కోరికలు తీరేలా చూడడమే నా ధ్యేయం అని రాసి పెట్టుకుంది. న్యూ ఇయర్ రోజు రానే వచ్చింది. ఉదయాన్నే చీకటితో 5 గంటలకు కుట్టి నిద్రలేచి అన్నయ్య బంటిని నిద్రలేపింది. ఏమైంది కుట్టి, ఇంత రాత్రి వేళ నిద్ర లేపావు? ఏం కావాలి? నాకేం అక్కర్లేదు, నువ్వేగా ఉదయాన్నే 5 గంటలకి లేవడం అలవాటు చేసుకోవాలన్నావు, అందుకే లేపాను. అంటే నేను వీలు చూసుకుని మొదలు పెడతాను, ఇప్పుడే కాదు. లేదు లేదు, ఇప్పుడు నువ్వు నిద్రపోతే నేను ఏడుస్తాను. నిద్రపోకపోతే నేను ఏడవాల్సి వస్తుంది కుట్టి. అదంతా నాకు తెలియదు, నువ్వు వెళ్ళి ఎక్సర్సైజ్ చెయ్యిపో అంటూ కుట్టి వెళ్ళి నిద్రపోయింది. తెల్లవారిన తర్వాత చిట్టి టీవీ చూస్తుంది. కుట్టి వెళ్ళి టీవీ ఆఫ్ చేసింది. కుట్టి, టీవీ ఎందుకు ఆఫ్ చేసావు? నువ్వే కదా అక్క బాగా చదువుకుంటాను అన్నావు. ఈ టీవీ చూస్తూ ఉంటే బాగా ఎలా చదువుకుంటావు? అందుకని ఇంత ఉదయాన్నే ఎవరు చదువుతారు? టీవీ ఆన్ చేయి. లేదు, నువ్విప్పుడు చదువుకోవాల్సిందే, లేదా నేను ఏడుస్తాను. ఇదెక్కడి న్యాయంరా దేవుడా! సర్లే, పోయి చదువుకుంటాను అంటూ చిట్టి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కుట్టికి ఆకలి వేసి తన తల్లి దగ్గరకు వెళ్ళింది. అమ్మా, ఇవాళ ఏం చేస్తున్నావ్? నాకు బాగా ఆకలిగా ఉంది. ఇవాళ ఆలు ఫ్రై చేస్తాను. అమ్మా ఆగు, అక్క ఏడాది వంట నేర్చుకోవాలి అనుకుంటుంది, అక్కతో వండించు. కుట్టి ఇద్దరితోనూ ఆ విధంగా ఆడుకున్నది. ఈ కుట్టి ఆగడాలు ఎక్కువైపోయాయి. పద, అసలు తన గదిలో ఏముందో చూద్దాం అంటూ చిట్టిని తీసుకుని కుట్టి గదిలోకి వెళ్లి చూస్తాడు. గోడ మీద రాసి పెట్టుకున్న పేపర్ కనిపిస్తుంది. ఓరి నాయనో, ఇది మనల్ని సంవత్సరం పొడవునా ఏడిపించడానికే డిసైడ్ అయ్యింది. అలాగే ఉంది. అమ్మో, నేను ఈ సంవత్సరం కొత్తగా ఏమి చేయను. ఇప్పుడే వెళ్ళి ఆ కాగితం చింపేస్తాను. కుట్టి అన్న అక్కల కంగారు చూసి బాగా నవ్వుకుంది. కొత్త సంవత్సరాన్ని ఆ విధంగా సంతోషంగా ఆహ్వానించింది కుట్టి.